హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి మీద రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇంకా లెగిసి ఫస్ట్ ఛాయ్కి పెట్టాలన్నమాట. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కొంచెమే ఉన్నాయి చట్నీ కోసం, చాలా చిన్నవి అన్నీ వేపేస్తాను. పచ్చిమిర్చి కూడా అయిపోయాయి, కొనుక్కోవాలి. సో చట్నీ చేయడానికి అనమాట. పలచినట్లు రుబ్బొద్ది, అలానే రైస్ పెట్టాలి. ఈరోజు గీతమ్మని స్కూల్కి పంపిస్తున్నా, తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఇంకొచ్చేసరికి తనకి ఆమ్లెట్ వేయాలి, ఎగ్ ఉందన్నమాట. సో ఫస్ట్కి వచ్చేసేస్తే మనకి పని అయిపోయినట్టే. యాక్చువల్గా మా మిక్సీ గిన్నె కప్పులు పోతే నిన్నే కొనుక్కున్నాం అనమాట. ఈ కప్పు 50 రూపాయలు వేశారు, బాగుంది ఈజీగా. ఇది చట్నీ. సో ఇప్పుడే చట్నీ అయితే ఆడాను అనమాట. ఒక్కొక్క కప్పు రేటే వచ్చేసరికి 150, 200 అని చెప్పేసి చూపిస్తాను అనమాట. బయట మనకి తిరుగుగా దొరికేస్తాయి ఈజీగా. అలానే లోపల మిక్సీ గిన్నెకి దారులు ఉంటాయి కదా, అవి కూడా వేస్తారట, బాగా చేస్తారట. నేను ఏంటనుకున్నానంటే మిక్సీ గిన్నె కప్పపోయేసరికి మొత్తం మిక్సీ గిన్నెల్లా మార్చుకోవాలేమో అనుకున్నా, బట్ ఈజీగా అయిపోయింది. సో బయట కప్పులు దొరుకుతాయని తెలిసిందనమాట. సో ఇక్కడైతే ఛాయ్ కూడా మరిగిపోయింది. సో ఇప్పుడు తాగేశాక పచ్చినట్లు వేరేగా తీసేసి ఈ గిన్నెలోకి ఉప్పేసి కలిపేసి మళ్ళీ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో అలానే ఆమ్లెట్ కోసం పక్కన పెట్టేయాలి. సో ఇగోండి చట్నీ పోపు పెట్టాను, పాపకైతే కట్టేస్తాను. సో ఇది మూత పెట్టేద్దాం. ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసాను అనమాట. బాక్స్లో పెట్టేయడమే. ఇంకా నిన్న బనానాస్ తెచ్చామన్నమాట. ఒక బనానా ఇది తిందు, మళ్ళీ మాగింది, మంచిది పెట్టాలి తీసి. దేశవాడి బనానాలే, ఆ 2 ఫ్రీగా ఇచ్చారనమాట ఆవిడ, ఇవి కొన్నామని. సో ఇది పెడుతున్నా. ఫైనల్గా గీతమ్మ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. క్యారేజ్ బ్యాగ్ ఇంకా చిదిగిపోతుంది అనమాట, లాస్ట్ దశకు వచ్చింది. అలాగే తన స్కూల్ కూడా ఇంకో 1 మంత్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. తనకి కూడా వేసవి సెలవులు ఇచ్చేస్తారు కదా. నాకైతే సెలవులు అంటే చాలా గొప్ప భయం వేస్తుంది, దడ పుట్టేస్తుంది అనమాట. ఎందుకంటే అది 1 రోజు 2 రోజులు స్కూల్కి పంపించకపోతే దాంతో నేను పడలేను. వేసవి సెలవులు అంటే 4 రోజులు 2 నెలలు ఉంటుంది. నేను ఏటైపోలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ తాతల ఇంటికి పంపించేస్తా సెలవులకి. ఈ తాతల ఇంటికి 2 తాతలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి పంపించేస్తున్నాను అనమాట. అలాగైతే నాకు ఒక బాధ తప్పదు. సో అది ఇక్కడ పని అంతా అయిపోయింది అనమాట, ఇంకా పని ఏం లేదు. మా లక్ష్మి అయితే ఇప్పుడే వచ్చింది, సో అన్నీ చేస్తుంది. తమ్మని లేపితే లినీసమ్మ వచ్చి ఇంకా గీతమ్మ మీదకి ఎక్కి పడుకుంటుంది అనమాట. ఇలా ఉంటుంది. నువ్వు వాటింగ్ వెళ్ళు, అక్కడ స్కూల్కి వెళ్తుంది, దాన్ని పట్టుకొని వదలవు కానీ లేగు, అది ఉంటే దాంతో కై ఆడతావు. ఓస్ ఓస్ లేగంటుంటే అటు తిరిగిపోతుంది. గీతూ లేగమ్మ, టైం అయిపోయింది, బాక్స్ కట్టాను. కితకిత నవ్వుతుంది అంటే ఇది లెగిసిపోయింది. అమ్మ నాయన దొంగ మాయలు వేస్తున్నావా నువ్వు? లేదు, నువ్వు ఈరోజు ఎన్ని మాయలు వేసినా స్కూల్కి వెళ్ళాలమ్మా, టైం అయిపోతుంది. గీతు టైం టేబుల్ ఇచ్చారే, ఎగ్జామ్స్ అంట నీకు 1వ తారీఖు నుంచి 4th సెమ్, అసైన్మెంట్ 4 అనమాట. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే దీనికి సెలవులు ఇచ్చేస్తారేమో గీతమ్మకి. అయితే ఇంకా రెడీ అయిపోయింది. హాయ్ హాయ్ చెప్పు. స్కూల్కి వెళ్ళిపోతున్నావా? జ్వరం అయితే తగ్గింది కానీ జలుబు చేసేసింది. అమ్మ కర్చీఫ్తో తోడమని చెప్పాను కదా, ఏది కర్చీఫ్ ఏది? బ్యాగ్లో పెట్టావా? అందుకే చేత్తో పట్టుకో కర్చీఫ్. ఇచ్చి నన్ను దానికి ఇచ్చి చేత్తో పట్టుకుంటుంది. దాంతో ముక్కు తుడుచుకోనన్నా, ఓకేనా? పిన్నేసి పెట్టినా ముందుకి కర్చీఫ్కి వద్దా? సో ఇంకా పచ్చిమిర్చి అరటికాయ తీసుకోండి అనమాట మా కూరగాయలు ఆవిడ దగ్గర. బేరాలు మాత్రం ఎక్కువ చెప్తుంది ఈ మధ్య. 5 రూపాయలు ఇచ్చే, 50 రూపాయలు లేదు, 45 రూపాయలు అయింది. అట్లేసి ఇచ్చాను, తినేస్తాను. ఇంక మళ్ళీ ఎన్ని పప్పు చిన్న అట్టేసాను తినిపిద్దామని, అవతలకి తీసుకెళ్ళి తినిపించాలి. స్నానాలు అయితే అయిపోయి కదమ్మా. ఇంక లేని పాపకి అయితే ఒక సగం మొక్క తినిపించగలిగాను ఆ చిన్నట్లోనే. ఇంకొక సగం మొక్క అయితే ఇంకా తను తినట్లు దూసేస్తుంది అనమాట. ఇంకా సైడ్ కొంచెం మా అమ్మమ్మ గారిని బయటని పెట్టి అమ్మమ్మ గారి మీద దానికి నెమ్మది తినిపిస్తున్నాండి. ఇంకా మా ఆయన కట్లేసి వచ్చేస్తున్నాయని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వచ్చి అదే విధంగా పలచినట్లు వేసి వస్తాను. మా ఆయనకి నాకు చెద్దన ఉంది. అదే విధంగా
సగం అన్నం ఇప్పుడు తినేసి ఒక 2 అట్లు నంచుకొని తినేస్తున్నాను అనమాట. మరొక సగం మధ్యాహ్నం ఉంచుకుంటాను. మధ్యాహ్నం అన్నంతో తినేస్తాను. అలాగే తరగ తీస్తాను. మొత్తం ఒక్కసారి ఎక్కువ ఉంటుంది, తినబుద్ధి కాదనమాట. నాకు అదేంటో అట్లతోని ఇడ్లీలతోని చద్దనం మంచి తీసుకుంటాను అనమాట. నచ్చుతుంది, పర్లేదు. ఇప్పుడు తినేసాను అనమాట. నేను చద్దనము అట్టు మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయారు. ఇంకా తోటకూర అయితే నేను కొన్నామన్నమాట ఆవిడ దగ్గరే. సో ఇంకా ఈరోజు తోటకూర ఫ్రై చేద్దామని అమ్మమ్మ గారు అన్నీ పెడతానరాలుగా నేను కట్ చేస్తాను అనమాట ఇక్కడ. సో అది కట్ చేసి నీటిలో నానబెట్టి అలా ఉంచితే ఇసుకపోతుంది కదా. ఇంకా మధ్యాహ్నం వండుకుంటాము. ఇప్పుడు టైం ఇంకా 10 అవుతుంది అనమాట. బోల్డ్ టైం ఉంది వంటకి. 1 గంటకు వండుతాం. అంతలోపు కోసేద్దామని చెప్పేసి చిన్న చిన్నగా కోసేస్తున్నాం. సో రోజు ఈ టమాటా పచ్చడి కోసం మేము ఎన్ని పాటలు పాడుతున్నామో తెలియదండి. దీని బదులు బయట నేర్చు కొనుక్కోవడం బెస్ట్. కానీ నేర్చుకోవాలంటే చెయ్యాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది ప్రతిదిని. ఇవి చూడండి, ఆ రోజు పిప్పి ఎంత పెద్దగా ఉండేవి, మొత్తం ఎండిపోయి ఇంకా మరి కొంచెం ఎండాలంట. ఈ పుల్ల కూడా చాలా ఎక్కువ ఉండేది, బాగానే తగ్గింది. అది కూడా ఇంకెలా ఎండుతుందంట. రోజు ఈ ఎండ కోసం వెయిట్ చేసి ఆడిపిస్తున్నా. నాన్న వచ్చారే అన్నాం, బద్దలు కొట్టి బాధ వదిలిసింది నాన్న 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 అనేసి. లేనిసా అటు చూడు. ఈరోజు నీ పని అయిపోయిందిలే. రాత్రికి జింగిచుకుడు 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 జింగిచుకుడు. ఈరోజు పాపకి పాలు మానిపిద్దామని అనుకుంటున్నాం అనమాట. చూద్దాం ఏం జరుగుతాదో. అయితే తోటకూర పెసరపప్పు కూర వండామన్నమాట. ఆల్రెడీ తినేసాం కూడా. టైం వచ్చేసరికి 5 అవుతుంది కరెక్ట్గా. ఇంకా పాలు పెట్టాను. గీతమ్మ వచ్చే టైం అయింది కదా, అందుకోసం లెనిషా పాప పడుకుంది. అమ్మమ్మ గారు కూడా పడుకున్నారు. నాకు నిద్ర పట్టక లేసిపోయాను. సో ఇంకా వచ్చిన డ్రెస్ అయితే చేంజ్ చేసింది. పిల్లకి ఇప్పింది, చూడండి ఎలాగుందో. ఇంకా పాలు తాగేసింది అనమాట. గుడ్ గర్ల్. కంపల్సరిగా ఇస్తాను. తను 5 o'clock స్కూల్ నుంచి వచ్చిందంటే మాత్రం ఈ గ్లాసుల పాలు హార్లిక్స్ వేసేసి ఇస్తాను అనమాట. తాగిస్తుంది, అలాగ ఆకలి మీద ఉంటుంది కదా. సో అందుకోసం తెలియదు కదా. లక్ష్మి డోర్ పడుతుందా? సో ఈవినింగ్ నుంచి అసలు నాకు వ్లాగ్ తీయడం అవ్వలేదండి. ఈరోజు కొంచెం పని పడింది. చెప్పాను కదా పాపకి ఈరోజు ఫీడింగ్ ఆఫ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా అని చెప్పేసి. సో దానికోసం ఆన్లైన్లో ఒకటైతే తెప్పించాం మేము. సో అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. అప్పుడు గీతమ్మకు వర్కౌట్ అయిందనమాట. అందుకోసం దీనికోసం కూడా తెప్పించాను. ఇన్ని రోజులైతే డైలీ ఫీడింగ్ ఇచ్చేదాన్ని. ఫుడ్ వచ్చేసరికి తెల్లవారు ఇడ్లీ అయితే ఇడ్లీ, మధ్యాహ్నం అన్నం అయితే అన్నం అలా పెడుతూ ఉండేదాన్ని అనమాట. పాలు బాట్లేదా పాపకి అయితే అలవాట్లేదు, మళ్ళీ నీ పాపకి. సో అది మాకు మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడైతే నేను అది అప్లై చేసుకున్నా. యాక్చువల్గా తనైతే ఇంకా అది చాలా చేదుగా ఉంటుంది ఆ లిక్విడ్ వచ్చేసరికి. తనైతే అస్సలు ముట్టలేదు. ఇంకెందుకని చెప్పేసి అట్టేసేసి చట్నీతో అట్టు అయితే ముక్క తినిపించాను అనమాట. తను తిన్నది. కొంచెం పాలు స్ట్రా గ్లాస్తో తాగుతుంది. తనకు అలవాటు, పాలు బాటిల్ అలవాటు లేకపోయినా. అది నైట్కి పడుకున్నప్పుడు తనకు పాలు పట్టేసి పడుకోబెట్టాలి. ఒక 2 days కష్టపడితే తను మానేస్తుందని నేను అనుకుంటున్నా. అంత దేవుడి దయ. ఎందుకంటే ఫీడింగ్ పెట్టినా కూడా నాకు శక్తి ఉండట్లేదు. డాక్టర్స్ కూడా ఒకటే అంటున్నారు, తను వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఫీడింగ్ ఆపేయండి. ఇంకెన్ని రోజులు అండి పెడతారు ఫీడింగ్? 6 months వరకే కదా. మీకు తెలియదు ఏంటి? ఫస్ట్ బేబీకి ఆల్రెడీ ఫేస్ చేస్తారు కదా అనేసి. అవునండి, కానీ మానిపించలేకపోతున్నాం అంటే ఏదో ఒకటి ట్రై చేయండి అనుకొని అన్నారు డాక్టర్ మేడం కూడా. సో అందుకోసమే ఈరోజు డిసైడ్ అయ్యాను. ఎల్లుండి రేపు సాటర్డే, ఎల్లుండి సండే మా ఆయనకి 2 days హాలిడేస్. సో కొంచెం అతను సపోర్ట్ కూడా నాకు ఉంటుంది ఈ 2 days అని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేశాను. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే నైట్ ఈ ప్లానింగ్ అయింది. ఇందాక ఈవినింగ్ ఇంట్లో బట్టలు గట్ట అన్ని మడత పెట్టి సింక్ గట్ట మొత్తం క్లీన్ చేసుకుని, లక్ష్మికి కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట. సో అవన్నీ ఎత్తి పెట్టుకుని అన్ని చేసుకునేసరికి నాకు ఈ టైం అయిందనమాట. వాళ్ళు తినేసారు మా అమ్మమ్మను మా ఆయన. ఇప్పుడైతే నేను వేసుకొని పొయ్యి దగ్గర తినేస్తున్నాను అనమాట వేసుకొని. సో అది మ్యాటర్ అండి. సో ఇది అప్డేట్. ఒకవేళ తను మానేస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే తాగట్లేదు, చేదు అని చెప్పేసి. రేపు ఎల్లుండి చూద్దాం. మార్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక పక్క బాధ అనిపించింది తనకు అలా అప్లై చేసి పెట్టినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బట్ ఎప్పటికైనా తను మానేయాలి కదా. తన ఆరోగ్యం చూసుకోవాలి, నా ఆరోగ్యం చూసుకోవాలి. నేను బాగుంటేనే తను చూసుకోగలను. సో దీనివల్ల లాభం లేదు. ఫస్ట్ వెయిట్ గెయిన్ అవరు. తను జస్ట్ ఆకలికి ఏదో తాగేసి వెంటనే యూరిన్ వెళ్ళేస్తే అది పోతుందండి, దానివల్ల బలం రాదు అని అన్నారనమాట.
సో అందుకోసమే ఈ డెసిషన్ అయితే తీసుకున్నా. పాపకి అయితే ఇప్పుడు 1 year 3 months అనమాట కరెక్ట్గా. సో అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. బట్ రిజల్ట్ ఏమవుతుందో తెలియదండి, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట నేను పాలు మానిపించడం. సో ఇదే అండి, ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాయి. అంతసేపు వీడియో వస్తే అంతసేపే పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో ట్రై చేస్తాను డైలీ వ్లాగ్స్ తీయడానికి. ఇక్కడ నుంచి పాప మీద కాన్సన్ట్రేషన్ నేను పెట్టాలి. తనకి ఫుడ్ టైం టు టైం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తన నా ఫీడింగ్ మానేస్తే మాత్రం టైం టు టైం ఫుడ్ ఉంటేనే తన హెల్తీగా ఉంటుంది. సో మీకు కూడా అడుగుతాను, ఇప్పుడు ఫీడింగ్ ఆప్షన్ తర్వాత ఏ ఫుడ్ పెడితే మంచిది అని చెప్పేసి కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? సో ఇది అండి వీడియో ఇక్కడ టైం చేస్తున్నా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.